గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి క్షేత్ర గణితానికి సంబంధించి ఇది 6th టాపిక్. ఈ 6th టాపిక్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బుక్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది క్షేత్ర గణితానికి సంబంధించి పార్ట్ 8 ఇది. ఈ యొక్క మన గణితం విత్ గణేష్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా మనకి క్లాసెస్ అనేది తెలుగు అకాడమీ బుక్లో ఉన్న క్వశ్చన్స్ యూజ్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అటు స్కూల్ అసిస్టెంట్కి ఇటు ఎస్జిటికి రెండింటికి యూస్ఫుల్ అయ్యే రీతిలో మెథడాలజీ అండ్ కంటెంట్ కూడా కంప్లీట్గా సిలబస్ అనేది టెట్తో ముగించడం కాదు, డిఎస్సి వరకు అప్ టు డిఎస్సి వరకు కూడా మన యొక్క క్లాసులు అనేవి ప్రతిరోజు 8 గంటలకు ఉదయం 8 గంటలకి మనకి ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా చాలా వీడియోస్ ఆల్రెడీ మనకి ముందుగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసి కరెక్ట్గా ప్రతిరోజు కూడా 8 గంటలకి రిలీజ్ అయ్యే విధంగా సెట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క యాస్పిరెంట్కి కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా చెప్తున్నాము, ఏ విధంగా మనకి ప్రాసెస్ నడుస్తుంది, ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఏ విధంగా షార్ట్ కట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఏ విధంగా మెథడాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో ఒక్కసారి అందరూ కూడా గమనించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మన యొక్క గ్రూప్ అనేది టెట్ ఫర్ మ్యాథ్స్ యాస్పిరెంట్స్ అని 9505422676 ఈ నెంబరు నా వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్తో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ పైన లింక్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ మనకి ప్రతి వారానికి ఒక 3 టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 టెస్టులు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు, టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు. ఇక్కడ మనకి కంటెంట్ కమ్ మెథడాలజీకి రెండింటికి సంబంధించి టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మీ యొక్క లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ అండ్ లైవ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ లైవ్ క్లాసెస్లో మీ యొక్క డౌట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ క్లాసులోకి వెళ్ళినట్టయితే మన యూట్యూబ్ క్లాసెస్ అనేవి అప్ టు డిఎస్సి వరకు కూడా క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతిరోజు 8 గంటలకి మనకి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 71th క్వశ్చన్ చూసినట్టయితే 80 సెంటీమీటర్ల పొడవు 50 సెంటీమీటర్ల వెడల్పు గల ఒక తుండుగుడ్డ అంటే ఒక తువాలు అనమాట యొక్క అంచు చుట్టూ 5 సెంటీమీటర్ల వెడల్పు గల పేలిక కత్తిరించిన పేలిక వైశాల్యం ఎంత, పేలిక వైశాల్య శాతం ఎంత అని అడిగారు. ఇప్పుడు మనకి ఒక తుండుగుడ్డని ఈ విధంగా మనము గీచాం. ఇది ఒక తుండుగుడ్డ. ఈ తుండుగుడ్డ ఎంత? 80 సెంటీమీటర్లు పొడవు, వెడల్పేమో 50 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు ఈ తుండుగుడ్డ అంచు వెంబడి 5 సెంటీమీటర్లు కట్ చేశాడు. ఇలా 5 సెంటీమీటర్లు మనకి ఈ విధంగా చుట్టూ కూడా కట్ చేశాడు. కట్ చేసిన పేలిక వైశాల్యం ఎంత అన్నాడు అంటే ఈ కట్ చేసిన భాగము వైశాల్యం శాతంలో అడిగాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కట్ చేసినటువంటి భాగం యొక్క ఇప్పుడు వైశాల్యం తెలియాలంటే ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి చతురస్రం దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు తెలియాలి. ఇది 5, ఇది 5 అంటే 5, 5, 10 తీసేస్తే 80లోంచి ఇది 70 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది 5, ఇది 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 50లోంచి 5, 5, 10 సబ్ట్రాక్షన్ చేస్తే ఇది 40 అవుతుంది. అంటే బయట దీర్ఘచతురస్రం ఆకారంలో ఉన్న తువాలు వైశాల్యం 80 × 50, 8 5 40, పక్కన 2 సున్నాలు అంటే 4000 చదరపు సెంటీమీటర్లు అనమాట. మరి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం 70 × 40 ఎంత వస్తుంది? 4 28, పక్కన 2 సున్నాలు. ఇప్పుడు ఈ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి, అప్పుడు ఈ తుండుగుడ్డ ఎంత పేలికని కట్ చేశాడో ఆ వైశాల్యం వస్తుంది. 0 0, 10లోంచి 8 పోతే 2, ఇక్కడ 3లోంచి 2 పోతే 1 అంటే 1200 చదరపు సెంటీమీటర్లు వైశాల్యం గల పేలిక కట్ చేయడం జరిగింది. అసలు
ఈ పేలిక వైశాల్యం అంటే ఈ రెడ్ మార్కులో షేడ్ చేయబడిన భాగ వైశాల్యం ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ షేడ్ చేయబడినటువంటి భాగము ఎంత వైశాల్యం ఉంది? 1200 బై మొత్తం ఎంత ఉండేది? 4800 చదరపు సెంటీమీటర్లు ఉండేది. ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకు పోయింది. 12 ఒకట్లు 12 నాలుగులు 4 ఒకట్లు 4 25 అంటే 25% పేలిక యొక్క వైశాల్యం శాతం. అంటే 25% ఎక్కడుంది మనకి? 12 4 48 మనకి ఒక్క నిమిషం, ఇది 8 5 40, 8 5 40, 10 10 70, 7 4 28, ఇది 1200. 1200 బై మొట్టమొదట ఎంత ఉండేది? 400. సారీ, ఇక్కడ మనము మిస్టేక్ చేసాం. ఇక్కడ మిస్టేక్ చేయడం జరిగింది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి పేలిక వైశాల్యం ఎంత వచ్చింది? 1200 బై మొట్టమొదట ఆ తువ్వాలు గుడ్డ ఎంత వైశాల్యం కలిగి ఉంది? 4000 ఇంటూ 100. ఇప్పుడు ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి పోయింది, ఈ సున్నాకి ఈ సున్నాకి పోయింది. 4 ఒకట్లు 4 మూళ్ళు 3 10 30 అంటే పేలిక యొక్క వైశాల్యం శాతంలో చెప్తే 30%. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి 72 క్వశ్చన్ చూసినట్టయితే ఒక దీర్ఘచతురస్రం పొడవు 20 సెంటీమీటర్లు 20%, వెడల్పు 10% పెంచిన దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని అడిగాడు. అసలు ఒక దీర్ఘచతురస్రం ఈ విధంగా ఉండేది. ఇది ఎల్, ఇది బి. ఈ పొడవునట ఇంకొంచెం పెంచాడంట, 20% పెంచాడంట. అంటే 20% పెంచితే ఈ విధంగా అవుతుంది. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ పొడవు అనేది 20%, వెడల్పు అనేది 10% పెంచాడు. అంటే ఈ పొడవునేమో పెంచడం జరిగింది, పెంచితేనే ఇది కొంచెం పెద్దదిగా కనిపించింది. ఇది కూడా వెడల్పును కూడా పెంచడం జరిగింది, ఇలా పెంచాడు. పెంచిన తర్వాత ఈ పెరుగుదల దీనికి డిఫరెన్స్ ఎంత? పెరుగుదల శాతం ఎంత? మార్పు శాతం వైశాల్యంలో మార్పు ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాం. ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే, వైశాల్యంలో మార్పు అడుగుతున్నాడు కాబట్టి వైశాల్యంలో మనకి ఉన్నటువంటి ఫార్ములాలో ఎల్ ఇంటూ బి ఉంటుంది. ఎల్ అనేది 20% పెరిగింది కాబట్టి +20. బి అనే వెడల్పు అనేది 10% పెరిగింది కాబట్టి ఇది కూడా +10. పెరిగింది అంటే ప్లస్. అప్పుడు మనకి ఈ వైశాల్యంలో మార్పు శాతం అనేది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది x + y + xy బై 100 వేసి టోటల్ పర్సెంటేజ్ పెట్టాలి. ఇది ఎఫెక్టివ్ రేట్. అంటే x అంటే 20% అనమాట, ఈ y అంటే +10% అనమాట. ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కలిపితే 30 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 20 × 10/100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 30 ప్లస్ 2 1 = 2. దట్ ఈక్వల్ టు 32% పెరుగుదల శాతం. పెరుగుదలలో మార్పు ఎంత వచ్చిందంటే 32% అనమాట. ఆప్షన్ ఎక్కడుంది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి. అంటే దీనికి ఇది 100% ఉన్నట్టయితే మనకి ఇది 132% ఉంటుంది అనమాట. అంటే ఎంత పెరిగింది? 32% పెరిగిందనమాట. ఆ విధంగా అర్థం చేసుకొని చేయాలి. ఈ ఎఫెక్టివ్ రేట్ అనేది మనము ఫార్ములా అనేది ఒక రాశి అంటే ఎల్ 20% పెరిగింది కాబట్టి +20 రాసుకున్నాం. ఇంకొక రాశి 10% పెరిగింది వెడల్పు అనేది కాబట్టి +10 వేసుకున్నాం. ఆ రెండు రాశులు ఇవే x y. ఆ విధంగా చేయాలి. ఓకే, ఇక్కడ 73 క్వశ్చన్ చూడండి. 73 క్వశ్చన్లు ఏం ఇచ్చాడు? ఒక దీర్ఘచతురస్రం పొడవు 30% పెంచాడు. అంటే ఎల్ అనేది +30%. వెడల్పును 20% తగ్గించిన, అంటే వెడల్పు అనేది -20 అనమాట. తగ్గించాడు అంటే మైనస్ అనమాట, -20. ఇప్పుడు వైశాల్యంలో మార్పు అని అడిగాడు. వైశాల్యంలో మార్పు అంటే ఎలా వస్తుంది? ఎల్ అనేది మనకి 30% పెంచాడు కాబట్టి ప్లస్, వెడల్పు అనేది మనకి
20% తగ్గించాడు కాబట్టి -20 వేసుకోవడం జరిగింది. సేమ్ వేసుకున్న తర్వాత మరి వైశాల్యంలో మార్పు ఎలా వచ్చిందని అడిగాడు. అప్పుడు వైశాల్యంలో మార్పుకి ఏంటి, x + y + xy/100 పర్సెంటేజ్ అన్నమాట. వైశాల్యంలో మార్పు పర్సెంటేజ్. x అంటే ఇది 30%, y అంటే -20, అంటే ఇది 30, ఇది -20 +30 × -20/100 బ్రాకెట్ అనేది పెట్టాలి. 30లోంచి 20 పోతే 10, ఈ ప్లస్ ఇంటూ మైనస్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 3 2 6, 10లోంచి 6 పోతే ఎంత, 4. ఓవరాల్గా పర్సెంటేజ్ సింబల్ అనేది ఇలా పెట్టాలి. అంటే 4% ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే మొదట ఒక దీర్ఘచతురస్రం ఈ విధంగా ఉండేది, దీని యొక్క పర్సెంటేజ్ 100 అనుకుంటే ఇలా చేంజ్ చేయడం వల్ల, ఈ పొడవుని 30% పెంచడం వల్ల, ఈ వెడల్పుని 20% తగ్గించడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యం ఇది 100% ఉంటే ఇది 104% ఉంటుందన్నమాట. అంటే ఎంత చేంజ్ అయ్యిందంటే 4% పెరిగిందనమాట. అంటే ప్లస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే 4% పెరిగిందని అర్థం అనమాట. ఓకే, 4% మనకు ఆప్షన్ ఎక్కడుంది, 4% పెరుగును. ఇక్కడ పెరుగును తగ్గును అని ఉన్నాయి కదా, దీని యొక్క సింబల్ ఏంటంటే ఇక్కడ మనకు +32 వచ్చింది కాబట్టి 32% పెరుగును అని అర్థం అనమాట. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది +4 వచ్చింది కాబట్టి +4% పెరుగును అని అర్థం. ప్లస్ అంటే పెరుగును అని అర్థం అనమాట. అంటే వైశాల్యం ఎంత పెరిగిందంటే 4% పెరుగును. ఈ విధంగా మనకి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చాలా ఈజీగా చేయవచ్చు. పెరిగింది అంటే ప్లస్ తీసుకోవాలి, తగ్గింది అంటే మైనస్ తీసుకోవాలి పర్సెంటేజ్. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, మనకి ఒక 85% క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ అనేది ఈ బుక్స్ అనేవి స్కూల్ అసిస్టెంట్కి ఒక బుక్, ఎస్జిటికి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిని మీరు బుక్స్ని పర్చేజ్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏపీలో కావచ్చు, టీఎస్లో కావచ్చు, రెండిట్లో కూడా మనకి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే విషయాన్ని మీరు చెప్పండి. ఇక్కడ మనకు చూడండి, చతురస్ర ప్రతి భుజాన్ని 25% పెంచిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి చతురస్రంలో ఇలాగో ఒక చతురస్రం ఉంది. ఈ చతురస్రంలో ఇది భుజం, ఇది భుజం, ఇది భుజం, ఇది భుజం. ఈ భుజంలో ప్రతి భుజాన్ని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి భుజాన్ని మనం 25% పెంచుతున్నాం. 25% పెంచితే ఈ భుజం కాస్త పెరుగుతుంది. అంటే దీని వైశాల్యం 100% అయితే దీని వైశాల్యం ఇంకా ఎక్కువ ఉంటుంది, 100 కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఎంత శాతం పెరుగుదల శాతం వచ్చింది అని అడుగుతున్నాను. 100 కన్నా ప్లస్ ఉంటుందన్నమాట. 100 + హౌ మచ్ అని అడుగుతున్నాను. ఇప్పుడు మనకు వైశాల్యం ఫార్ములా ఏంటి, A × A, సైడ్ × సైడ్. మరి ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి. అంటే భుజాన్ని 25% పెంచినా అంటే ఈ భుజము 25% పెంచాడు వైశాల్యం ఫార్ములాలో, ఈ భుజాన్ని కూడా 25% పెంచడం జరిగింది. అంటే ఇది x, ఇది y. మనకు ఫార్ములా ఏంటి, x + y + xy/100. ఇది ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అనమాట. మరి x అంటే 25%, పెరిగింది అన్నాడంటే +25, ఇది కూడా +25. 25 + 25 + 25 × 25/100. ఇప్పుడు చూడండి, ఈ 25 25 కలిపితే 50 ప్లస్ ఇది 25 1 జా 25 4 జా అంటే 25/4 అన్నమాట ఇది. మరి ఈ 25/4ని ఎలా రాస్తామంటే 50 ప్లస్ 4 6 24 అండ్ 1/4. మరి 50కి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనము 50 ప్లస్ 6 + 1/4 అని రాయొచ్చు అనమాట. దీన్ని ఈ 6 అండ్ 1/4నే 6 + 1/4 అని రాయొచ్చు. ఈ 50కి 6 కలిపితే 56 + 1/4. మరి 56 + 1/4 అంటే 56 అండ్ 1/4 అని రాస్తాం అనమాట. దీని ఆన్సర్ ఎక్కడుంది,
ఆప్షన్ 1లో ఉంది. అంటే ఇది 100% ఉన్నట్టయితే ఇది 100 ప్లస్ 56 అండ్ 1/4% ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే దీని ప్రతి భుజాన్ని మనం ఏం చేశాడు, 25% పెంచాడు అనమాట. పెంచితే ఆ వైశాల్యంలో మార్పు కూడా వస్తుంది, పెరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం చేయాలి. ఓకే, వైశాల్యంలో ఎన్ని చరరాశులు ఉన్నాయో అన్నీ 25 తీసుకోవాలి. ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి, A² వైశాల్యం ఫార్ములా A²లో 2 చరరాశులు ఉన్నాయి కాబట్టి 2 25 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 75th క్వశ్చన్ చూసినట్టయితే వృత్త వ్యాసార్థాన్ని 50% పెంచిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం అని అడిగాడు. అసలు వృత్తం అనేది ఇలా ఉంది, దీని వ్యాసార్థం 6, దీని వ్యాసార్థాన్ని ఇంకో 50% పెంచాడు అంటే దీని వైశాల్యం కూడా పెరుగుతుంది. ఇది 100% ఉండేది, దీని వైశాల్యం 100 ప్లస్ ఎంతో ఉంటుంది. అది ఎంత, పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. వైశాల్యం అన్నాడు, వైశాల్యంలో పెరుగుదల శాతం అన్నాడు. అసలు వైశాల్యం ఫార్ములా ఏంటి, πr². ఈ πr²లో ఎన్ని చరరాశులు ఉన్నాయి, ఇది స్థిరంగా ఉంటుంది పై వాల్యూ. r అనేది 2 టైమ్స్ ఉంది. అంటే ఈ వ్యాసార్థం 50% పెంచాడంటే ఇది 50% పెరిగినట్టు, ఇది కూడా 50% పెరిగినట్టు. అంటే ఇది x, ఇది y పెరిగింది అంటే ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. మనకు ఫార్ములా ఏంటి, x ప్లస్ y ప్లస్ xy/100 హోల్ పర్సెంటేజ్. x ప్లస్ y అంటే 50 ప్లస్ 50 100 ప్లస్ 50 ఇంటూ 50/100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇది 100 ప్లస్ 5 5 జా 25, అంటే 125% పెరుగుతుందన్నమాట. ఎక్కడుంది మన ఆన్సర్, 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇది 100% ఉంటే, అంటే వ్యాసార్థం పెరగకముందు, వ్యాసార్థం 50% పెరిగిన తర్వాత ఇది 100 ప్లస్ 125 అంటే 225% ఉంటుందన్నమాట దీని వైశాల్యం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది 75th క్వశ్చన్. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఈ రెండు ఈ రెండులో మనకి ఏదో క్వశ్చన్ అనేది డిఎస్సికి కానీ టెట్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ రేట్ అనేది మనము ఫార్ములా గుర్తించుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా చక్కగా చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీర్ఘగణము, సమగణము మరియు స్తూపం, దానికి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఒక చూడండి, దీర్ఘగణం పొడవు, వెడల్పు, ఎత్తులు. దీర్ఘగణం అంటే ఏ షేప్లో ఉంటుందంటే ఒక దీర్ఘచతురస్రాన్ని గీసుకోవాలి. ఈ విధంగా కిందని కూడా అదే విధమైన దీర్ఘచతురస్రాన్ని గీసుకున్నట్టయితే ఈ విధంగా ఏర్పడుతుంది, ఒక ఇటుక షేప్లో ఉంటుందన్నమాట. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 3 కొలతలు ఉంటే, 3 కొలతలు వేరువేరుగా ఉంటే, లేకపోతే 2 కొలతలు వేరువేరుగా ఉన్నా దాన్ని L ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు H ఈ విధంగా ఉంటే దాన్ని దీర్ఘగణం అని అంటారు. ఇటువంటి దీర్ఘగణం యొక్క పొడవు ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు, 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. హెచ్ ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆయన ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం అడిగాడు. అసలు ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే 2h ఇంటూ L ప్లస్ B. ప్రక్కతలాల వైశాల్యం దట్ ఈక్వల్ 2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, 6. ఎల్ ప్లస్ బి అంటే ఈ రెండు కలిపితే ఎంత, 18. 2 6 12, 12 ఇంటూ 18, 12 8 96, 9, 12 1 12 9 21, 216 వైశాల్యం అన్నాడు కాబట్టి చదరపు అని రాయాలి. అది ఏమిటి, సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి చదరపు సెంటీమీటర్లు అని రాయాలి. 216 చదరపు సెంటీమీటర్లు వచ్చింది వైశాల్యం. ఏది, ప్రక్కతల వైశాల్యం. మరి సంపూర్ణతల వైశాల్యం ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇది ఫార్ములా దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం. 2 ఇంటూ ఎల్బి అంటే ఈ రెండింటిని గుణించాలి, 10 8 80. అంటే దీర్ఘగణం అంటే క్యూబాయిడ్ అనమాట. క్యూబాయిడ్లో లెంత్, బ్రెత్, హైటు. ఇది సంపూర్ణతల వైశాల్యంలో బీహెచ్ అంటే బీని హెచ్తో మల్టిప్లై చేయాలి, 8 6 48 ప్లస్ హెచ్ఎల్ అంటే హెచ్ని చూడండి
ఈ రెండు మల్టిప్లై చేస్తే 16 60. ఇక్కడ 2 ఇంటూ చూడండి, ఇది ఈ రెండు కలిపితే 108, 108కి 80 కలిపితే 188, ఈ 188 రావడం జరిగింది. ఈ 188ని 2 చేత గుణించాలి. 2 8 16 1, 2 8 16 1 17 1 2 1 2 3. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ప్రక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యాల మధ్య నిష్పత్తి అడిగాడు. అంటే ప్రక్కతల వైశాల్యం ఎంత వచ్చింది? 216 వచ్చింది. సంపూర్ణతల వైశాల్యం ఎంత వచ్చింది? 376 రావడం జరిగింది. మరి ఈ రెండింటిని ఏ విధంగా అంటే 2 10 2 8, 2 18 36 2 8 16, మరలా 2 ఎక్కం చేత 2 54, 2 9 2 4, మళ్ళా 2 ఎక్కం చేత 2 27, 2 4 8 2 7, అంటే 27:47 రావడం జరిగింది. 27:47 అనేది ప్రక్కతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అనమాట. 27 ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘగణం పొడవు 1 మీటరు, వెడల్పు 50 మీటర్లు, ఎత్తు 30 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం అని అడిగాడు. అసలు ఒక దీర్ఘగణం ఈ విధంగా ఉంటుంది. దీర్ఘగణం ఈ విధంగా ఉంటుంది. ఆ దీర్ఘగణంలో ఎన్ని కొలతలు ఉంటాయంటే 3 కొలతలు ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తు. ఈ 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. మరి ఘనపరిమాణం అడిగితే ఘనపరిమాణం దీర్ఘగణం ఘనపరిమాణం L ఇంటూ B ఇంటూ H దట్ ఈక్వల్ టు L ఎంత 1 మీటర్ ఇంటూ వెడల్పు ఎంత 1 మీటర్ని నేనేం చేస్తున్నానంటే సెంటీమీటర్లో చేంజ్ చేసుకుంటున్నాను. 1 మీటర్ని 100 సెంటీమీటర్స్ కాబట్టి 100 సెంటీమీటర్స్ ఇంటూ ఇదేమో 50 సెంటీమీటర్స్ ఇంటూ ఎత్తేమో 30 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం మల్టిప్లై చేసినట్టయితే 5 3 15 వేసి ఇక్కడ 2 జీరోలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం 4 zeros వేయాలి. ఇప్పుడు ఇన్ని ఘనపు సెంటీమీటర్లు అన్నమాట ఇవి. ఇలా ఘనపు సెంటీమీటర్లు ఈ విధంగా ఆన్సర్ ఎక్కడైనా ఉందా? ఘనపు సెంటీమీటర్లు అని ఉండాలి. ఎందుకంటే అన్నీ కూడా సెంటీమీటర్లో చేంజ్ చేయడం జరిగింది కాబట్టి. అలా లేనట్లయితే ఘనపు సెంటీమీటర్లు ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది. ఇది మన ఆప్షన్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి సందర్భంలో ఘనపు మీటర్లోనే ఉంది ప్రతి ఆన్సర్ కూడా. ఇప్పుడు ఘనపు మీటర్లో మార్చుకొని చేయాలి. అంటే ఇది 1 మీటరే, V ఈక్వల్ టు పొడవు అనేది 1 మీటరే, ఓకే, ఇంటూ వెడల్పు అనేది 50 సెంటీమీటర్స్ ఉంది. అంటే మీటర్లోకి మారిస్తే 50/100 అనమాట. అంటే 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ అనమాట. కాబట్టి మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 50 సెంటీమీటర్లు అంటే ఎన్ని మీటర్లు? 50/100 ఇంటూ 30 సెంటీమీటర్లు అంటే 30/100 మీటర్లు అనమాట. అంటే ఇప్పుడు ఇది మీటర్లో వచ్చింది, ఇది మీటర్లో వచ్చింది, ఇది మీటర్లో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? 5 3 15, 15 పక్కన ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అయింది. కింద ఏం మిగిలింది? 100 మిగిలింది. అంటే 15/100 అంటే 0.15 అనమాట. 0.15 ఇది మీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది కాబట్టి ఇది ఘనపు మీటర్లోకి చేంజ్ చేయడం జరిగిందనమాట. అంటే 0.15 ఘనపు మీటర్లు ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనము ప్రతిదీ కూడా ఆడు ఏం అడుగుతున్నాడో దానికి అనుగుణంగా మనం వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 76th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా చేయొచ్చండి. పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా ఇచ్చాడు. ప్రక్కతల వైశాల్యం ఇష్టు సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2H × L + B ఇష్టు సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 × LB + BH + HL. ఇటువైపు ఈ 2 ఇటువైపు ఈ 2 కొట్టేవచ్చు. ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు? 6 × L + B అంటే ఎంత? 10 + 8 18 ఇష్టు ఇక్కడ LB అంటే ఎంత? LB అంటే ఈ 2 మల్టిప్లై చేయాలి, 18 80 ప్లస్ BH అంటే ఎంత? 8 6 48 ప్లస్ HL అంటే ఎంత? HL అంటే ఈ 2 మల్టిప్లై చేయాలి, 10 6 60. ఇప్పుడు 6 × 18 రాసి ఇష్టు ఈ మూడింటిని కలిపినట్టయితే 188. ఇప్పుడు మనము కొట్టేద్దాం. 2 3 2 9 2 4 నెక్స్ట్ 2 9 2 4 8 2 7 చూడండి. 3 9 27 ఇష్టు
ఇక్కడ 47 మిగిలింది. అంటే 27:47 అనేది ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఈ విధంగా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 78th క్వశ్చన్ చూసినట్టయితే ఒక దీర్ఘఘనాకార చెక్కదిమ్మ పొడవు 20, వెడల్పు 15, ఎత్తు 11 సెంటీమీటర్లు. దీనిని 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు గల చిన్న ముక్కలుగా కత్తిరించిన పొందే గరిష్ట ముక్కల సంఖ్య. ఒక పెద్ద దీర్ఘఘనం ఉంది. ఇది పెద్ద దీర్ఘఘనం. ఇది ఈ దీర్ఘఘనాకార చెక్కని చిన్న చిన్న ముక్కలుగా, చిన్న దీర్ఘఘనాకార ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేస్తే ఎన్ని ముక్కలు గరిష్టంగా వస్తాయని అడుగుతున్నాను. ఇది ఈ పెద్ద దీర్ఘఘనాకార చెక్క ముక్క యొక్క ఘనపరిమాణం ముందు వేసుకోవాలి. ఘనపరిమాణం LBH కాబట్టి 20 × 15 × 11. ఇది పొడవు, వెడల్పు, ఎత్తులో దీని యొక్క ఘనపరిమాణం న్యూమరేటర్లో వేసుకోవాలి. డినామినేటర్లో చిన్న చెక్క యొక్క ఘనపరిమాణం వేయాలి. పొడవు ఎంత? 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు. ఈ విధంగా మనము ఇవి ఒకే సెంటీమీటర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 11 సెంటీమీటర్లు, ఇది 6, ఇది 4, ఇది 3 సెంటీమీటర్లోనే ఉన్నది. ఇక్కడ 6 సెంటీమీటర్లు పొడవు కలిగినటువంటివి ఈ 20 సెంటీమీటర్లలో ఎన్ని వస్తాయంటే ఒక 3 రావడం జరుగుతుంది పొడవు వెంబడి. మరి 4 సెంటీమీటర్లు వెడల్పు కలిగినటువంటివి వెడల్పు వెంబడి ఎన్ని రావడం జరుగుతుంటే 3 రావడం జరుగుతుంది. ఇలా 3 సెంటీమీటర్లు ఎత్తు కలిగినటువంటి చిన్న చెక్క ముక్కలు ఎన్ని రావడం జరుగుతుందంటే 3 రావడం జరుగుతుంది. అంటే మిగిలిన పార్ట్ చూడండి, 6 మూలు 18 పోతే ఇక్కడ 2 సెంటీమీటర్లు మిగిలిపోతుంది పొడవు వెంబడి. ఇక్కడ 4 మూలు 12 అంటే ఇక్కడ 2 సెంటీమీటర్లు మిగిలిపోతుంది పొడవు వెంబడి. 3 మూలు 9 అంటే ఇక్కడ 2 సెంటీమీటర్లు ఎత్తు మిగిలిపోతుంది. అవి వేస్టేజ్ అనమాట. గరిష్టంగా ఎన్ని రావడం జరుగుతుందంటే మనకి 3 మూల 9, 9 మూలు 27 చిన్న ముక్కలు రావడం జరుగుతుంది అనమాట. అంటే ఆప్షను థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది, 27. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇవి కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి అడగడం జరిగింది డిఎస్సిలో అండ్ టెట్లో. కాబట్టి ఇటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఇవి, చాలా జాగ్రత్తగా చేయండి. ఈ క్వశ్చన్ అనేది చూడంగానే ఒక అవగాహన రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1.25 మీటర్సు, 0.9 మీటర్సు, 0.05 మీటర్స్ కొలతలు గల పెట్టెలో 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు కొలతలు గల సబ్బులు గరిష్టంగా ఉంచగలిగే సబ్బుల సంఖ్య అంతని అడిగాడు. ఇప్పుడు మనకి ఈ మోడల్ క్వశ్చను ఆ మోడల్ క్వశ్చను ఒకే విధంగా మనం చేయాలని అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఆన్సరు ఇక్కడ మనకి ఇవి మీటర్లో ఇవ్వబడినవి, ఇవేమో సబ్బు డొక్కులేమో ఒక పెట్టె అనమాట, పెట్టి యొక్క కొలతలు. ఇవి సబ్బు పెట్టి యొక్క కొలతలు సెంటీమీటర్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ పెట్టి యొక్క కొలతలు కలిగినటువంటి పెట్టి యొక్క ఘనపరిమాణం బై సబ్బు యొక్క ఘనపరిమాణం చేయాలి. చేసినట్టయితే ఈ 1.25 మీటర్స్ అంటే 125 సెంటీమీటర్స్ చేంజ్ చేస్తున్నాం. 0.9 మీటర్స్ అంటే 90 సెంటీమీటర్స్ ఇంటూ 0.5 మీటర్స్ అంటే 50 సెంటీమీటర్స్ హోల్ బై ఇది 5, ఇది 3, ఇది 3. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది వీటిని, ఎందుకంటే డినామినేటర్లో కూడా సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, 5 మూల 15 ఎంతలు చూడండి, 3 1 3 30, 3 1 3 10, 5 1 5 2. ఇప్పుడు ఏమైంది, 50 2 ఎంత 100. 100తో మనం 125 మల్టిప్లై చేస్తే 125 పక్కన 2 zeros పెట్టాలి. ఇక్కడ గరిష్టంగా సభ్యుల సంఖ్య ఎంతంటే 12,500. ఎక్కడుంది, ఆప్షన్ 2లో ఉంది. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇక్కడ 8 మీటర్లు 22.5 సెంటీమీటర్లు 6 మీటర్ల కొలతలు గల గోడను నిర్మించడానికి. ఇది ఒక గోడ, ఇది మీటర్లో ఇచ్చాడు, ఇది సెంటీమీటర్లో ఇచ్చాడు, ఇది మీటర్లో ఇచ్చాడు. చాలా కేర్ఫుల్గా చూడాలి, గమనించండి. ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఇవి మీటర్స్లో ఇచ్చాడు పొడవు ఎత్తులు.
గోడ నిర్మించడానికి కావలసిన 25 సెంటీమీటర్లు, 11.25 సెంటీమీటర్లు, 60 మిల్లీమీటర్లు కొలతలు గల ఇటుకల సంఖ్య సిమెంట్ పరిమాణాన్ని నిర్మించండి అని అడిగాడు. ఇటుకల సంఖ్యని ఆ గోడను నిర్మించడానికి ఒక్కొక్క ఇటుక మనకి ఇవ్వడం జరిగింది. ఇటుక యొక్క కొలతలు అనేవి ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇటుకలు గరిష్టంగా మనకు కావాలి అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలి? గోడ యొక్క ఘనపరిమాణం బై ఇటుక యొక్క ఘనపరిమాణం వేసుకోవాలి. వేసుకున్నట్టయితే 8 మీటర్లు, ఇక్కడ చూడండి 8 మీటర్లు ఇంటూ 22.5 సెంటీమీటర్లు ఇంటూ 6 మీటర్లు, ఇవన్నీ కూడా ఒకే పరిమాణంలో లేవు. నెక్స్ట్ 25 సెంటీమీటర్లు ఇంటూ 11.25 సెంటీమీటర్లు ఇంటూ 60 మిల్లీమీటర్లు. ఇప్పుడు మనకి 8 సెంటీమీటర్లు అంటే 8 మీటర్లు అంటే 800 సెంటీమీటర్లు మార్చాం. ఇది 22.5 సెంటీమీటర్లు, ఓకే. ఇది 6 మీటర్లు అంటే 600 సెంటీమీటర్లు, అన్ని సెంటీమీటర్లు చేంజ్ చేయడం జరిగింది. మరి 25 సెంటీమీటర్లు అంటే 25 సెంటీమీటర్లు ఇంటూ 11.25 సెంటీమీటర్లు ఇది చేంజ్. ఇది చూడండి 60 మిల్లీమీటర్లు ఇచ్చాడు, అంటే 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. మరి 2 సెంటీమీటర్లు అంటే 20, మరి 60 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు అవుతుంది. 60 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఈ మిల్లీమీటర్లు సెంటీమీటర్లు మారిస్తే 6 సెంటీమీటర్లు వస్తుంది. ఇక్కడ చూడండి 11.25ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి ఇది వస్తుంది, అంటే 11.25 రెళ్ళు అనమాట. ఓకే, ఇప్పుడు 25 ఒకట్లు 6 ఒకట్లు 600, 25 ఒకట్లు 25 రెళ్ళు, 2 రెళ్ళు 4, 4 ఎనిమిదిలు 32, 32 పక్కన ఈ 2 zeros పెట్టాలి. అంటే మనకి 2 రెళ్ళు 4, 25 4లు కదా ఇది. ఇక్కడ చూడండి మనము చిన్నది మిస్టేక్ చేసాం. ఏం లేదు, మనకి ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ 11.25 రెళ్ళు, 6 ఒకట్లు 600, 25 ఒకట్లు 25 4లు, 4 రెళ్ళు 8, 8 ఎనిమిదిలు 64, పక్కన ఈ 2 సున్నాలు పెట్టినట్టయితే 6400, 6400 ఇటుకలు అవసరం అన్నమాట. ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్లాసెస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ అనేది టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు రావడానికి స్కోప్ ఉంది బాగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్వశ్చన్ని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒక 10 టైమ్స్ చేయండి. చేసినట్టయితే మీరు కూడా ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.